అసలు డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, చక్కగా రాగి పిండితోటి వీటికి పేరేం పెడతారో మీరు పెట్టండి. నేనైతే రాగి పిండి రొట్టెలనే చెప్పొచ్చేమో, కానీ కొంచెం డిఫరెంట్గా టేస్టీగా అటుకులు యాడ్ చేసి చేశాను. అయితే ఇది మీరు డైట్లో ఉన్నా, లేదు అంటే కనుక హెల్దీ డైట్ ఫాలో అవుతున్నా, డైట్లో ఉంటాం హెల్దీ డైట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అనుకోమాకండి. అంటే కొంతమంది ఏంటంటే బయట ఫుడ్స్ తినుకోకుండా అన్ని ఇంట్లో చేసుకుని, కొంచెం ఆయిలీ ఫుడ్ అయినా కానీ ఇంట్లో చేసుకుని కొంచెం హెల్దీగా తింటారు. అదొక ప్రాసెస్. డైట్ అంటే లిమిటెడ్ క్వాంటిటీలో అన్నీ మనము దాంట్లో ప్రోటీన్ ఉండాలి, అందులో మన కార్బ్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, సరిపడా అన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకుంటాం కదా. అట్లాంటి బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్తానేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకటి తిన్నారు అంటే చక్కగా మధ్యాహ్నం దాకా హ్యాపీగా ఉంటుంది పొట్ట. అలాగే తినేటప్పుడు కూడా అబ్బా మనం ఏం తింటున్నాం డైట్ ఫుడ్ అన్నట్టు ఫీల్ రాదనమాట. మీ అందరి సముఖంగా ఈ వీడియోతోటి చెప్తున్నానండి. నేను ప్రస్తుతం హెల్దీ ఫుడ్ విత్ పోర్షన్ కంట్రోల్ తోటి హెల్దీ ఫుడ్ అనేది స్టార్ట్ చేశాను. రెసిపీస్ అన్నీ ఇంకా దీనికి సంబంధించే వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. ఇంకా ఫర్దర్గా నాలో ఏం చేంజెస్ వస్తున్నాయి అంటే వెయిట్ తగ్గుతున్నానా లేకపోతే ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు నేను రోజు కనపడుతూ ఉంటాను కనుక అది నేను విడిగా చెప్పాల్సిన పని ఉండదు, మీరు కూడా చూద్దరు. కానీ ఇంతకీ పంచాయతీ ఈ వెయిట్ ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ అన్నట్టారా కొంతమందికి కొన్ని ఆరోగ్య సమస్యలు, కొన్ని వాడే మందులను బట్టి వెయిట్ అనేది కంట్రోల్లో ఉండదు. కానీ మనం హెల్త్ చూసుకోవాలి కనుక నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా హెల్తీగా రోజువారీ నాకు చేసుకునే పనులకి మంచిగా ఎనర్జీగా ఉండాలి, అలాగే ఇంకా ఉన్న వెయిట్ కంటే పెరగకుండా ఉండాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. దానికి అకార్డింగ్గా ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ ఉంటాయండి. ఇంకా లేట్ చేయకోకుండా రెసిపీ చూసేయండి. ఇదిగోండి, ముందైతే మనం ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. దీనిలోకి శుభ్రంగా నీళ్ళు పోసుకొని ఒకసారి కడిగేసుకోవాలండి. కొంచెం ఆ డస్ట్ లాగా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోతుంది మనం కడిగితే. ఇదిగోండి, ఆ నీళ్ళన్నీ వంపుకున్నాక మనకి అటుకులు అనేవి ఇట్లా అవుతాయి. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. జస్ట్ ఇవి తడిసేంతవరకు, ఒక రకంగా మునిగేంతవరకు అనుకోండి. చూసారు కదా ఇప్పుడు నేను ఎన్ని వాటర్ వేసానో అట్లా ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఇవి మనకి నానాలి. ఎక్సెస్ వాటర్ మళ్ళీ మనం వంపుకునేంత వాటర్ వేసుకోవసరం లేదు, జస్ట్ నానాలంతే. ఇదిలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము ఇదిగోండి ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచ్ అల్లము తీసుకున్నాను. ఇది కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి, అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ అయ్యేటట్టుగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇగోండి ఒక గుప్పుడు పల్లీలు, జస్ట్ అలా ఒకసారి తిప్పాలంతే, అంటే కొంచెం క్రష్ అయినట్టు అవ్వాలండి, అంతే. రోట్లో దంచేసుకున్నా పర్లేదు. ఇదిగోండి మన మసాలా అయితే రెడీ అయిపోయింది. చూసారా అట్లా కొంచెం మనకి పలుకు కనపడతా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి, అటుకులు చక్కగా మంచిగా చేతితోటి ఇట్లా మ్యాష్ చేసేసుకోవాలి. నానిపోయినాక కొంచెం ముద్ద ఎలాగ చేసుకోవాలన్నమాట. మనకి ఇట్లా అటుకులు కనపడుకోకుండా చేసేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో, 1 కప్పు పిండి తీసుకున్నాం కదండి, 2 కప్పులు రాగి పిండి. అంటే నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కనుక దానికి డబల్ పెద్ద కప్పుతో 1 కప్పు వేసుకున్నా, మీరు చూసుకోండి. అది సొరకాయ తురుము 3 అంగుళాల ముక్క అనుకోండి, క్యారెట్ తురుము ఒక మీడియం సైజ్ క్యారెట్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు. ఉప్పు అనేది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. ఇది మన మ్యాజిక్ మసాలా. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసేసుకోవాలండి. నేను ముందు కట్ చేయటం మర్చిపోయాను. సన్నగా కట్ చేసుకుంటే చక్కగా నోటికి తగలకుండా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూను ఈ వేయించిన నువ్వులండి. ఇవి
ఇందాక పల్లీలు కూడా వేయించి కొట్టు తీసుకున్నవి, మళ్ళీ పల్లీలు క్లారిటీగా చెప్పలేదు అనుకోకండి. ఇవన్నీ ముందు అసలు వాటర్ ఏమి వేయకోకుండా చక్కగా కలుపుకోవాలండి, మొత్తం అంతా మంచిగా కలిసేటట్టుగా. ఉల్లిపాయలోంచి వాటర్ వస్తుంది, సొరకాయ వాటర్ ఉంటుంది, సో తొందరపడి వాటర్ వేయొద్దు, బాగా కలుపుకోండి ముందు. ఇంక ఇక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్ మార్చేసుకోవచ్చు అండి. ఒకరోజు ఆకుకూర, ఒకరోజు మీకు నచ్చింది ఏదైనా స్వీట్ పొటాటో కూడా వేసుకోవచ్చు బైండింగ్ కోసం. మంచిదండి, స్వీట్ పొటాటో కూడా తినొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఈ వాటర్ తోటే పిండి కలిసిపోద్ది. ఇదిగోండి, చక్కగా పిండి అనేది ఇట్లా కలుపుకోవాలి. ఇవి మనం ఏం నానబెట్టాల్సిన పని లేదండి. ఒకవేళ కొంచెం సేపు ఆగి చేసుకుందాం అనుకుంటే కనుక పిండి కొంచెం గట్టిగా ఉన్న వాటర్ కలిపొద్దు, అప్పుడు అలా పక్కన పెట్టేసుకోండి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి. అప్పుడు కాసేపు ఆగి మీరు ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు అడ్జస్ట్ చేసుకుని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే అసలు చుక్క నీళ్ళు పట్టలేదండి, మొత్తం వెజిటబుల్స్ తోటే సరిపోయింది. ఇప్పుడు మనం ఈ మాత్రం సైజులో పిండి తీసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ పేపర్ మీద కానీ ఇట్లా అరిటాకు మీద కానీ మీకు ఏది అవైలబుల్, ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఏది అవైలబుల్ ఉంటే దాని మీదే. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మరీ పెద్ద సైజ్ చేద్దామని ట్రై చేయకండి, కొంచెం క్రాక్స్ వస్తాయి. మనం వాటిని సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము రాగి పిండి తీసుకున్నాం కదా, అసలు జిగురు అంటూ ఉండదు పిండికి, సో కొంచెం క్రాక్స్ అనేవి వస్తాయి. అదే మీరు బైండింగ్కి ఆలు కానీ స్వీట్ పొటాటో కానీ అట్లా తీసుకున్నారనుకోండి, కొంచెం ఇట్లా ఇంత రాదనమాట క్రాక్స్. చాలా ఈజీ కదండి. చక్కగా మనము వెజిటబుల్స్ అన్నీ గ్రేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఈవినింగ్ డిన్నర్కైనా కానీ హ్యాపీగా తినేయచ్చు. ఒకటి తినేసామనుకోండి, ఒక బౌల్ పెరుగుతోటో, లేదంటే ఒకటి తినేసి కొంచెం అన్ని పాలు తాగేస్తే చక్కగా కడుపుకి నిండుగా ఉంటుంది. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిన్నాము అంటే ఇంకా అసలు ఆకలి అన్న మాటే ఉండదు. గ్యాస్ మీద మనం చక్కగా మందపాటి ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం గ్రీస్ చేసుకోవాలండి. చేసినాక చక్కగా ఇట్లా మనం చేసుకున్నది దాని మీదకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలండి. ఇలా మూత పెట్టేసుకోండి, చక్కగా ఆవిరికి మగ్గాలి కొంచెంసేపు. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి. మరి పలుచగా చేస్తే ఏంటంటే ప్యాన్ మీద అవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మనం చూసుకుని కొంచెం మందంగా చేసుకోవాలి. పలుచగా చేస్తాం కదా అట్లా. పెద్దవి మీకు రాదు అనుకుంటే కనుక కొంచెం చిన్నయ్యే చేసుకోండి, స్టార్టింగ్లో నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. చూడ్డానికి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక ఏదన్నా ఒక బాక్స్ మూత తీసుకొని షేప్ కట్ చేసుకోండి. నాకైతే అట్లా ఏం అవసరం లేదు, తినడానికి బాగుంటే చాలు అనుకుంటా నేను. అట్లా అని మరీ ఇట్లా క్రాక్స్ వచ్చినా బాగోదు అనుకోండి, చూసి మీరు అవసరాన్ని బట్టి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు ఎంత మందంగా వచ్చిందనేది అర్థమవుతుందో అట్లా చేసుకోవాలి. అది చూసారా, అట్లా కొంచెం అది ఆవిరి మీద మగ్గాలి మనకి, అప్పుడే టేస్టీగా ఉంటుందండి. మీరు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకుని కాల్చుకోవచ్చు. ఇట్లా పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఫ్లిప్ చేసుకుంటే చక్కగా కాలుతుందండి. చూసారా, ఆ నువ్వులన్నీ ఏగి భలే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అది ఉంటే కొంచెం అది కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా హెల్తీగా చాలా బాగుంటుంది. ఇంకా అంతే, మనం రెండు వైపులా చక్కగా క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా అట్లా మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఏగి కనిపిస్తూ ఉంటాయండి. అండ్ మనకి అర్థమవుతుంది కదా, చక్కగా రెండు వైపులా అట్లా ఏగిన తర్వాత తీసేసుకోవడమే. చూసారంటే చక్కగా పల్లీలు అవి నువ్వులు అవి మధ్య మధ్యలో తగులుతూ చక్కగా ఉంటుంది అన్నమాట తినడానికి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 5 వచ్చినాయండి, కరెక్ట్గా 5 వచ్చినాయి. అలా నేను కొంచెం ట్రెడిషనల్గా సర్వ్ చేద్దామని చెప్పి అరిటాకు తీసుకొచ్చాను అన్నమాట. దీన్ని పళ్ళెం సైజులో కట్ చేసేసా. ఇక్కడ ఒకటి తీసుకుంటే చాలండి, మహా ఆకలి వేస్తే కనుక ఇంకొక హాఫ్. నేనైతే దీన్ని స్పెసిఫిక్గా ఒక కర్రీ ఇట్లా ఏం అవసరం లేదండి. కావాలనుకుంటే దీన్ని రాయితాతోటి మంచిగా కీర కట్ చేసుకుని పెరుగులో కీర వేసుకుని కొంచెం జీలకర్ర పొడి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుని ఒక బౌల్ అది తినేసి ఒకటి తినేసాం అనుకోండి, ఇంకా అంతే సెట్. ఇక్కడ నాకు కొంచెం వర్రగా తినడం ఇష్టం కనుక ఇదిగోండి మంచిగా నిన్న మామిడికాయ పచ్చడి నూరాను అనమాట, అది వేసుకున్నాను. అసలు డెడ్లీ కాంబినేషన్ అనమాట, సూపర్ అండి. ఒకసారి దగ్గర చూపిస్తా, ప్లేట్ చూసేయండి.
ఇదిగోండి మామిడికాయ పచ్చడి చేశాను. దాంతో సాఫ్ట్గా మీరు లంచ్ బాక్సుల్లోకి పెట్టినా కానీ పిల్లలు హ్యాపీగా తింటారండి. సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అంతే, ఇలా తీసుకుని అలా ఎంజాయ్ చేయడమే. ఇంకా వాస్తవంగా ఈ పచ్చడి కూడా అవసరం లేదండి. మనం సరిపడా అందులో పచ్చిమిర్చి అన్నీ వేసాం కనుక పచ్చడి కూడా అవసరం లేదు. మీ చాయిస్ అది. సో మరి అదండి రెసిపీ. మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు చెప్పడం మర్చిపోతున్నారు, మీరు చెప్తా ఉండండి. ఫర్దర్గా ఏంటంటే మీరు చెప్పడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకురావడానికి ఒక మోటివేషన్గా అనిపిస్తుంది. సో మరి తప్పకుండా ఎలా వచ్చిందో షేర్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.